ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావ్య, ఏంటి చేతికి దెబ్బ తగిలినట్టుంది? అవునన్నయ్య. ఉండు, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. వచ్చినప్పటి నుంచి చాలా ఓవర్ చేస్తుంది క్రాంతి. మనం కామ్గా ఉంటే ఎంతైనా చేస్తుంది. అత్తేల సపోర్ట్ చూసి అది ఎగిరెగిరి పడుతుంది. మావి గారు, మీరేం బాధపడకండి. రేపు సూర్యోదయం అయ్యేసరికి ఆ యాదమ్మ ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తాం. లేదంటే నా పేరు మార్చుకుంటాను. కావ్య, చెయ్యిటివు. మంటగా ఉందా? అన్నయ్య తగ్గిపోతుంది. ఏయ్, ఎవరే నీకు అన్నయ్య? ఏంట్రా నువ్వు చేస్తుంది? యాదమ్మ కావ్యం తోసేసింది కదమ్మా, తన చేతికి దెబ్బ తగిలింది. తగిలితే నువ్వు దానికి సేవలు చేస్తున్నావేంటి? అయినా నువ్వు వాడిని బాబుగారు అని పిలవాలి కానీ అన్నయ్య అని పిలుస్తున్నావేంటి? తప్పే ఉందత్తయ్య. ఎవరినైనా మన ఆడవాళ్ళు అన్నయ్య అని పిలుస్తారు కదా. పిలుస్తారు. చనువిస్తే చంకనెక్కడం కాదు, ఏకంగా నెత్తినెక్కే రకాలే వీళ్ళు. ఇవాళ వీణ్ణి అన్నయ్య అంది, రేపు నిన్ను వదిన అంటుంది, నన్ను అమ్మ అని ఆయన్ని నాన్న అని పిలుస్తుంది. అత్తయ్య, వాళ్ళ పరిస్థితి బాగోలేక ఇక్కడ ఉంటున్నారని అలా చులకన చేసి మాట్లాడొద్దు. ఏయ్, నీతులు చెప్పకే. వరసలు పెట్టి పిలిపించుకోవాలనుంటే నువ్వు పిలిపించుకో. చూడు, నీకిదే చెప్తున్నా. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. ఈ 2 రోజుల్లో నీ చేతులు బాగయ్యి నువ్వు పనిలో చేరావా సరే సరి, లేదంటే నిన్నింట్లో నుంచి పంపించేస్తా. రే, వాళ్ళు పని మనుషులు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. అది అన్నయ్య అని పిలవగానే చెల్లి అని ఫీల్ అయిపోకు. పదక్క, గుర్తుందిగా, నీకు 2 రోజులే టైము. రాక క్రాంతి పూజలకు వాళ్ళిచ్చిన ఫోటోలు పోయాయని చెప్పాలి. చెప్తే ఏమనుకుంటారు? ఫోటోలు పోతే ఏంటి, వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు అన్న విషయం తెలుస్తుంది కదా. ఆ విషయం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమండి ఏమండి మేడం, క్రాంతి గారు, ఏమండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.